ఒక వ్యక్తి కోళ్లను పెంచే ఫామ్ నడిపేవాడు. ఒకరోజు రోడ్డుపై అతనికి ఒక గద్ద ఈగల్ గుడ్డు కనిపించింది. అతడు ఆ గుడ్డును తీసుకుని తన ఫామ్లోని ఒక కోడి గూల్లో పెట్టాడు. కొన్ని రోజులకు ఆ కోడి గుడ్లు పగిలి పిల్లలు పుట్టాయి. ఆ గద్ద గుడ్డు నుంచి కూడా ఒక గద్ద పిల్ల బయటపడింది. అది పెద్దదవుతూ నిదానంగా రెక్కలు వచ్చినా కానీ అది మిగతా కోడి పిల్లలతో కలిసి నేల మీద తిరిగేది. ఎగరటం ఏమీ లేదు. ఒకరోజు ఆ వ్యక్తి కొడుకు దాన్ని గమనించి ఆశ్చర్యపోయాడు. ఇది గద్దదే కదా, ఇలా నేల మీద ఎందుకు తిరుగుతోంది, ఇది ఎగిరిపోవాలి కదా అని అనుకున్నాడు. అప్పుడు తండ్రి చిరునవ్వుతో ఇలా అన్నాడు, అది నిజంగా గద్ద కానీ జీవితాంతం కోడి పిల్లల మధ్య పెరిగింది, అందుకే దాని స్వభావాన్ని మర్చిపోయింది. ఈ కథ చెప్పే గుణపాఠం ఏంటంటే, మీరు ఎంత టాలెంటెడ్ అయినా, ఎంత శక్తివంతమైనా, మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎదుగుదల లేనివారు, చెడ్డవారు అయితే మీరు కూడా అదే స్థాయికి తగ్గిపోతారు. మన జీవితం కూడా అలాగే ఉంటుంది. ఎవరితో సమయం గడుపుతున్నామో మన ఆలోచన, అభివృద్ధి, ధైర్యం అంతా అదే బాటలోకి మారుతుంది. మీ చుట్టుప్రక్కల ఉన్నవారు ఎవరు ఒక్కసారి మీరే బేరీజు వేసుకోండి.